శ్రీమాత్రే నమః. అందరికి నమస్కారం అండి. ఈరోజు మనము కుంభరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాము. కుంభరాశి వారికి ఆగస్టు 1 అనగా శుక్రవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం. అయితే కుంభరాశి వారు ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారము మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుందండి. సమస్యలు లేవారంటే ఉండరు కదా. అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారము, ప్రేమించి మోసపోవడము, నాగదోషము, సంతానం లేకపోవటము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం నిలకడ లేకపోవటము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. మన గురువుగారి పేరు సుబ్రహ్మణ్య రాజు గారు అండి. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9666575717. చాలా నమ్మకమైన గురువుగారండి. ఈ గురువుగారు చెప్పించేటట్లుగా జరిగి తీరుతుంది. నమ్మకంతో ఒకసారి ఫోన్ చేసి చూడండి. 100% గంటల పరిష్కారం చూపిస్తారండి. ఇక వివరాల్లోకి వస్తే కనుక ముందుగా ఈ రాశి వారి యొక్క వ్యక్తిత్వం కనుక మనం గమనించినట్లయితే ఈ రాశి వారు చాలా తెలివితేటలు గలవారని చెప్పుకోవచ్చండి. కానీ అన్ని తెలివితేటలు ఉండే లాభం అండి. రేపటి రోజున మీ సొంత వారే అంటే మీ సొంత వారంటే మీ బంధువర్గంలో కావచ్చు, లేదంటే శ్రేయభిలాషులు కావచ్చు, లేదంటే మీరు బాగా నమ్మినటువంటి వ్యక్తులు కావచ్చు, మిమ్మల్ని చాలా విధాలుగా అన్ని రకాలుగా కూడా నలుగురు ముందు మిమ్మల్ని పరిహాసం చేయడం కానీ, లేదంటే మీరు చేసినటువంటి వర్క్ పరంగా కావచ్చు, లేదంటే మిమ్మల్ని ఏదైనా ఒక ప్రాబ్లంకు మీరు క్రియేట్ చేసేసి మీరు అంతా చేశారనేటువంటి ఉద్దేశంతో ఒక మంచి అంటే తెలియనటువంటి మీకు ఆ వారి యొక్క ఉద్దేశం ఏమిటనేది ఇన్ని రోజులు కూడా మీరు తెలుసుకోలేకపోయినా అన్నటువంటి వారి ఉద్దేశము రేపటి రోజున బట్టబయలైతే అవుతుందండి. అంటే ఇన్ని రోజుల నుండి వీళ్ళనా మేము నమ్మాము, వీళ్ళ గురించా మేము ఇంతగా మంచి ఒపీనియన్ ఉన్నామని చెప్పి మీరు షాక్ అయితే గురవుతారు. అటువంటి వ్యక్తులను అంటే ఇక మనుషుల మీద, సమాజం మీద మీకు పూర్తి నమ్మకం, అలాగే ఒక మంచి భావన అనేది రేపటి రోజు మీకు తొలగిపోతుంది అనమాట. అంటే మనుషులు ఇటువంటి వారా, మంచిగా ఉన్నా కూడా మనకు చెడు తలపెట్టేటువంటి మనస్తత్వం కలిగిన వారా అని చెప్పి మీరు చాలా ఆశ్చర్యపోతారు. అది కూడా మీ దగ్గర బంధువులు కావచ్చు, లేదంటే మీరు బాగా నమ్మినటువంటి వ్యక్తులు కావచ్చు. ఇటువంటి విషయాల్లో కొంచెం మీరు రేపటి రోజున వారి పట్ల ఓవర్గా రియాక్ట్ అవ్వబోతున్నారండి. అరుస్తారు, అలాగే గొడవలు పెట్టుకునేందుకు సిద్ధంగా ఉంటారు. అయితే అంతగా కోపం అవసరం లేదండి. ఎందుకంటే మీరు ఏంటనేది మీకు తెలుసు. అలాగే సమాజంలో మిమ్మల్ని తప్పుగా చేయాలని చెప్పి మిమ్మల్ని ఏదో తప్పుకి అంటే నలుగురు ముందు కూడా మిమ్మల్ని ఏదైనా కానీ ఒక తప్పుడు వ్యక్తిగా ప్రదర్శించాలని చెప్పి చూసినటువంటి వారికి తగినటువంటి గుణపాఠం చెప్పిన తర్వాతే వారితో వాగ్వాదం చోటు చేసుకోవడానికి అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి అటువంటి వ్యక్తుల పట్ల కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే మిమ్మల్ని మీరు నిరూపించుకోవాల్సిన అవసరం అయితే అస్సలు లేదు. ఎందుకంటే మీరేంటి అనేది మీ మనస్సాక్షికి తెలుసు. కాబట్టి మీరు ఆ తప్పు చేసారా చేయలేదండి సమాజం తెలుసుకోవాల్సిన అవసరం లేదు కదండి. మిమ్మల్ని మీరు నమ్ముకోవచ్చు, మీ మనస్సాక్షిని నమ్ముకోవచ్చు. ఇక నుండి మీరు చేసినటువంటి పనులు ఏంటంటే ఇతర వ్యక్తులపై పెట్టుకునే నమ్మకాన్ని మీ మీద మీరు పెట్టుకోవాలి. మన మనసు చెప్పినటువంటి మాటను మనం వినాలి. ఇక వీరు కయ్యాలకి అంటే కాళ్ళు దువ్వేటువంటి రకమే కానీ మనసు మాత్రం చాలా వెన్నపూస అని చెప్పుకోవచ్చండి. అంటే ఏదైనా ఒక గొడవ అనేది వీరి దాకా రాకపోతే వీరు ఎవరి జోలికి వెళ్ళరండి. వీరిని కనుక కావాలని చెప్పి కదిలించుకొని మరి ఎవరైనా కానీ గొడవ పెట్టుకోవాలన్నా, లేదంటే వీరితో ఏదైనా చెడు అభిప్రాయంతో వీరితో మాట్లాడినా కానీ వీరు అస్సలు ఊరుకోరనమాట. కయ్యానికి కాలు దిగేటువంటి రకం అనమాట. అలాగే రేపటి రోజున మీరు ఎటువంటి పరిస్థితుల్లో కూడా మీ కోపానికి మాత్రము గురవ్వకండి. ఎందుకంటే రేపటి రోజు మీరు కోపం కానీ తెచ్చుకున్నట్లయితే అన్ని రకాలుగా కూడా ప్రాబ్లమ్స్లో ఇరుక్కునే సిచ్యువేషన్స్ బాగా కనిపిస్తున్నాయండి. తద్వారా మీరు చాలా వరకు కూడా రేపటి రోజున కోపాన్ని కంట్రోల్ చేసుకుంటే మంచిదని తెలుసుకోండి. అలాగే ఎవరితో కూడా అంటే ఎవరిని చక్కగా ఏ మాట కూడా అనుకుంచుకోండి. చాలా సైలెంట్గా ఉంటారు. అలాగే ఏదైనా కానీ భగవంతుడు రాసిపెట్టి ఉంటే మన దగ్గరకు వస్తుంది, లేకపోతే లేదని చెప్పి చాలా కూల్గా ప్రశాంతంగా ఎదురు కూడా చాలా బిజీగా ఉంటారని రేపటి రోజున మానసిక ఒత్తిడి అనేది మీకు బాగా ఎక్కువగా ఉంటుంది. రేపటి రోజున అంటే మానసిక ఒత్తిడి అనేది కూడా మీ మీద చాలా బాగా కనిపిస్తుంది. మీరు చేసుకోవాల్సినటువంటి పనులు ఏంటి అంటే రేపటి రోజున ఉదయాన్నే చక్కగా నిద్రలేసిన తర్వాత ఇంట్లో ముందుగా దీపారాధన చేసుకోకుండా అండి. చక్కగా దీపారాధన చేసుకొని మీ ఇష్ట దైవానికి కానీ, లేదంటే రేపటి రోజు దత్తాత్రేయ స్వామికి కానీ సంకల్పం చెప్పుకోండి. స్వామి, మా పరిస్థితి మాకు మనసులో నిండా కూడా చాలా భయంగా ఉంది కాబట్టి మమ్మల్ని ఏదో ఒక విధంగా కాపాడండి. అలాగే మాకు వచ్చేటువంటి ఇటువంటి ఈ రోజున మాకు
ఏదైతే మేము ఎదుర్కోవాల్సినటువంటి సమస్యలు, కష్టాలు లేదంటే ఇంకా ఏదైనా మమ్మల్ని ఇబ్బంది పెట్టాలి చూసేటువంటి మనుషులు వాళ్ళందరూ కూడా నన్ను తప్పించండి స్వామి అని చెప్పి మనసారా వేడుకోండి. ఇక చక్కగా దీపారాధన చేసిన తర్వాత దీపారాధన చేసిన దాంట్లో ఒక యాలుక్కాయ కానీ, లవంగం కానీ వేసుకొని చక్కగా సంకల్పం చెప్పుకొని రేపటి రోజున స్వామికి ఇష్టమైనటువంటి శనగలను కానీ, లేదంటే స్వామికి ఇష్టమైనటువంటి తీపి పదార్థం ఏదైనా కానీ నైవేద్యం చేసి పెట్టండి. అది కూడా వీలు లేకపోతే బెల్లం ముక్కైనా సరే నైవేద్యంగా పెట్టండి. ఇక మీ మనసులోటువంటి సంకల్పాన్ని స్వామికి చెప్పుకోండి. బయటకు వెళ్ళే ముందు మీ జీవిత భాగస్వామి యొక్క సలహాలు తీసుకోవడం వల్ల రేపటి రోజు మీకు బాగా ఉపయోగపడుతుంది. అలాగే మీకు భవిష్యత్తులో ఇంకా మీరు చేసుకున్నటువంటి ప్రతి ప్రణాళిక కూడా రేపటి రోజున అమలు చేయడానికి సిద్ధపడతారనమాట. అంటే చాలా నుండి మీరు చాలా తక్కువగా అంచనా వేసినటువంటి ప్రతి ప్రణాళిక కూడా అమలు చేయలేకపోయాము అని చెప్పి బాధపడుతున్నటువంటి రోజులు కూడా ఉంటాయండి. అయితే రేపటి రోజున ఒక్కసారిగా మీరు ఒక నిర్ణయం అనేది తీసుకుంటారు. అది మీ భవిష్యత్తుకు చాలా మంచి అనుకూలమైన ప్రణాళికలుగా గుర్తుంచుకోవచ్చు. అంటే మీరు చేసినటువంటి ధైర్యం, మీరు చేసినటువంటి మీ యొక్క అంటే ఏముందిలే అని చెప్పి నెగ్లెక్ట్ చేసినటువంటి పనిని మరలా తిరిగి మీరు స్టార్ట్ చేస్తున్నారని చెప్పి చెప్పుకోవచ్చు. అలా స్టార్ట్ చేసిన దాంట్లో లారీ లాభం చూడకపోయినా ముందు ముందు రోజుల్లో దాని పట్ల మీకు మంచి లాభం అనేది కనిపిస్తుంది. అయితే రేపటి రోజు మీకు అలాగే కొంతమందికి సలహాలు ఇవ్వబోయి రేపటి రోజున మీకు మీ భుజాల మీదకు తెచ్చుకుంటారండి కొన్ని విషయాల్లో. కాబట్టి ఎవరు కూడా సలహాలు అనేవి ఇవ్వకండి. భాగస్వాములుగా చేసుకున్నటువంటి ఆస్తిపాస్తుల విషయాల్లో కొంచెం గొడవలు జరిగేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఇది వైవాహిక జీవితం బాగుంటుంది. కానీ అలాగే మీకు ప్రేమికుల పరంగా చూసినట్లయితే కనుక ఈ రాశి వారికి రేపటి రోజున ప్రేమికుల పరంగా కూడా చాలా చక్కగా కలిసి రాబోతుందని చెప్పుకోవచ్చు. పెద్దలను సంప్రదించవచ్చు. మీ ప్రేమ విషయాన్ని చెప్పుకోవచ్చు. ఇక ఇద్దరు కుటుంబాల మంచి రెస్పాన్స్ వచ్చినటువంటి అవకాశాలు బాగా కనిపిస్తున్నాయి. మీ ప్రేమ పెళ్లికి దారితీసినటువంటి రెస్పాన్స్ బాగా అనేది కనిపిస్తుందండి. ఇక అలాగే బంగారాన్ని ఈ రాశి వారు ఎక్కువగా ఇష్టపడతారు. ఏదైనా కానీ పొదుపు చేయగానే డబ్బులు పొదుపు చేస్తే వెంటనే బంగారం కొనేస్తారు అనమాట. మీరు గమనిస్తే రేపటి రోజున మీరు బంగారాన్ని కొనేందుకు కూడా మక్కువ చూపిస్తారు. అలాగే ఇంకా ఈ రాశి వారికి రేపటి రోజున చేయవలసినటువంటి ముఖ్యమైనటువంటి పనుల్లో దైవారాధన ఒకటి. అలాగే అందరూ కూడా నా వాళ్ళే అని చెప్పి నమ్మడము మానుకోండి. రేపటి రోజున మీకు తెలుస్తుంది. ఎందుకంటే వ్యక్తులు మన దగ్గర ఇలా ప్రవర్తిస్తున్నారు, మనం ఎంత మంచిగా ఉన్నప్పుడు కూడా ఎదుటి వ్యక్తి యొక్క ప్రవర్తన ఇలా ఉంటుందని చెప్పి చాలా బాధపడతారు. కాబట్టి ముందు ముందు రోజుల్లో మీకు అది ఒక గుణపాఠంగా కూడా మారబోతుంది. ఇక అలాగే పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం అనేది ఈ రాశి వారి పుష్కలంగా కనిపిస్తుంది. కాబట్టి ధ్యానం అలాగే స్వామివారిని సందర్శించేందుకు ఆలయానికి వెళ్ళి స్వామి వారికి చక్కగా అభిషేక ప్రియుడు కాబట్టి స్వామికి ఏదైనా అభిషేకం చేయించుకోవడం కానీ, లేదంటే నుదుటిన రేపటి రోజున మీరు విభూది దానం చేసుకోవడము, అలాగే విభూదితో కూడా అభిషేకం చేయించుకోండి స్వామికి. అలా చేస్తే పరమేశ్వరుని యొక్క అనుగ్రహంతో మీకు వచ్చేటువంటి చిన్న చిన్న సమస్యలు కూడా పూర్తిగా తొలగిపోతాయి. ఇక అలాగే రేపటి రోజున చిన్నపాటి మిత్రులను కలుసుకుంటారు. సరదాగా కుటుంబ సభ్యులతో కాలక్షేపం చేయడానికి బయటకు వెళ్తారు. విహారయాత్రలు చేయాలనుకునే వారికి కూడా రేపటి రోజున మంచిగా ప్రయాణాలు అయితే కలిసి వస్తాయని చెప్పుకోవచ్చు. అలాగే విదేశయానం కూడా కనిపిస్తుంది. ఎవరైతే విదేశాలకు వెళ్ళాలని చెప్పి చూస్తున్నారో అటువంటి వారికి కూడా రేపటి రోజున విదేశాలకు సంబంధించి వెళ్ళాలని చెప్పి చూసిన వారికి కూడా మంచి శుభవార్త. విద్యార్థులు కూడా చాలా చక్కటి రోజు భవిష్యత్తులో మీరు వేసినటువంటి ప్రతి ప్రణాళిక కూడా అమలు చేయడానికి రేపటి రోజు సిద్ధపడతారు. అలాగే విద్యార్థులకు ప్రతి ఒక్కరు కూడా మంచి భవిష్యత్తు కూడా ఉంటుందండి. ఈ రాశి వారికి మీకు వచ్చినటువంటి అవకాశం చిన్నదా పెద్ద అని చూసుకోకుండా వచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం పరుచుకుంటే మాత్రం తప్పకుండా మంచి భవిష్యత్తు అనేది కనిపిస్తుంది. ఇక అలాగే మీరు ఏదైనా కానీ అంటే గత జన్మల యొక్క పాపాలు దోషాలు మా మీద ఉన్నాయని చెప్పి బాధపడేటువంటి వారు మేము ఉన్నా అనుకున్నా కూడా అది వెనక్కి వెళ్ళిపోతుంది, మేము ఏం చేయాలో అర్థం కాక చాలా ఇబ్బందులు పాలవుతున్నాం అని చెప్పి అనుకున్న వారు ఈ రాశి వారు ఎవరైతే ఉన్నారో మీరు తప్పకుండా సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క ఆరాధన చేసుకోండి. సర్పదోషాలు కానీ నాగ సర్పదోషాలు కానీ ఇవన్నీ ఉంటాయి కదండి, అటువంటివి కూడా మన దగ్గర నుండి దూరంగా వెళ్ళిపోవడానికి మనం తప్పకుండా ముఖ్యంగా మంగళవారం రోజున అలాగే ఆదివారం రోజున సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క ఆరాధన చేసుకోవాలి. ఇక అలాగే రేపటి రోజున మీకు చేతి నిండా కూడా డబ్బు అనేది వస్తుందండి. కొంతమందికి ఏదైనా అవసరానికి ఉన్న వారికి కూడా మీరు డబ్బు సహాయం చేస్తారు. అలాగే దైవానుగ్రహంతో మీరు చక్కగా కష్టపడి దానికి ప్రతిఫలం అనేది పొందబోతున్నారు. ఇక ఉద్యోగపరంగా చూసుకున్నట్లయితే కనుక ఉద్యోగంలో మంచిగా రేపటి రోజున మీకు ఎలాంటి అవాంతరాలు కూడా లేకుండా చక్కగా రేపటి రోజున మీకు ఉండబోతుందని చెప్పుకోవచ్చు. ఇక ఏ పనైనా కూడా సమగ్రవంతంగా చేస్తారండి. మీ పై అధికారుల నుండి కూడా మంచి రెస్పాన్స్ అనేది అంటే సమభావంగా కనిపిస్తుంది. ఎప్పటికి కూడా మీరు చాలా చక్కగా మీ యొక్క కర్తవ్య దృష్టితో ఎప్పుడు కూడా మీరు చాలా చక్కగా ఉంటారండి. మీరు చేసేటువంటి ప్రతి పని కూడా జాగ్రత్తగా చేస్తారు. ఎవరు కూడా మిమ్మల్ని కించపరిచే విధంగా కాకుండా ఏదైనా ఒక పనిని పెట్టుకున్నారంటే స్టార్ట్ చేశారంటే మాత్రము అది పని పూర్తయినంత వరకు కూడా నిద్రపోరనమాట. అదేవిధంగా రేపటి రోజున మీ పని మీరు సమగ్రవంతంగా సరైనటువంటి సమయానికి చేసేసుకుంటూ చక్కగా ఇంటికి వెళ్ళిపోతారు.
కుటుంబ సభ్యులతో కాలక్షేపం గడుపుతారు. ఇంట్లో మీకు వచ్చినటువంటి ఫుడ్‌ను తిని చాలా ఎంజాయ్ చేస్తారు. పిల్లలతో సరదాగా గడుపుతారు. అలాగే పిల్లల గురించి మీకు వారి యొక్క ప్రతి ఒక్క భావన, వారి మనసులో ఉన్నటువంటి ప్రతి మాటను కూడా మీరు అర్థం చేసుకోవడం లాంటివి జరుగుతాయన్నమాట. ఈ విధంగా రేపటి రోజు చూసినట్లయితే కొంతమంది నమ్మినటువంటి వ్యక్తులే మిమ్మల్ని కొంచెం మోసం చేసేటువంటి అవకాశాలు తప్ప మిగతాదంతా కూడా బాగుందండి. మానసికమైన ఒత్తిడి తగ్గించేందుకు ఇష్టదైవారాధన చేసుకోండి. అలాగే తులసి దగ్గర చక్కగా ప్రదర్శన చేసుకొని ధూపం పెట్టుకోండి. ఎన్ని ఇబ్బందులున్నా కూడా పూర్తిగా తొలగిపోతాయని చెప్పలేం కానీ, కొన్నిటికి మాత్రము భగవంతుని యొక్క అనుగ్రహంతో పెద్ద పెద్ద ఇబ్బందులు కూడా చిన్నపాటి ఇబ్బందులుగా మీకైతే మీ మనసుకు పెద్ద కష్టపడే విధంగా అయితే ఉండవు. అయితే మరొక ముఖ్యమైనటువంటి శుభవార్త ఒకటి రాబోతుంది. అది కూడా మీ కుటుంబం అంతటికి కూడా మంచి శుభవార్త అని చెప్పుకోవచ్చండి. అది దేని పరంగా అని చెప్పి చెప్పలేమండి. అంటే మీరు చేసినటువంటి పని వల్ల కావచ్చు, లేదంటే మీరు ఎంగేజ్‌మెంట్ కానీ, చాలా రోజుల నుండి ఇవ్వాలనుకున్నటువంటి ఒక శుభవార్త మీకేదైనా కానీ, మీరు పెట్టినటువంటి పెట్టుబడుల నుండి మంచి లాభం రావటం కానీ, బిజినెస్ పరంగా ఏదైనా ఒక మంచి అంటే ఏదైనా భూమి పరంగా సంబంధించింది గానీ, ఏదైనా కానీ ఒక మంచి శుభవార్త అనేది మీ కుటుంబ సభ్యులందరూ కూడా చాలా ఉల్లాసంగా అనిపిస్తుంది. ఈ విధంగా అయితే రేపటి రోజున కుంభరాశి వారి యొక్క జాతక ఫలితాలు గోచరిస్తున్నాయండి. మరి తెలుసాగా అండి, రేపటి రోజున మరి ఒక చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థాంక్ యూ ఫర్ వాచింగ్.